హాయ్ గాయ్స్, అసలు ఘోరంగా చలి పెడుతుంది. అసలు జుకో వ్యాలీ టాప్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఈరోజు నైట్ స్టే ఇక్కడనే. ఇంకా ఇక్కడ స్టే ఎట్లుంది అంటే పర్ టెంట్కి వచ్చేసి 1000 రూపీస్. బ్లాంకెట్ సపరేట్. మళ్ళీ మీకు బిస్తర్ కావాలంటే అది సపరేట్గా 300 ఛార్జ్ చేస్తున్నారు. న్యూ వన్ అయితే 300, కొత్తది పాతది అయితే 200 తీసుకుంటున్నారు. అండ్ కాటేజెస్ ఉన్నాయి అండ్ డార్మెంటరీస్ ఉన్నాయి. డార్మెంటరీస్ వచ్చేసి పర్సన్కి 300. అందులో కూడా బ్లాంకెట్ సపరేట్. మళ్ళీ బ్లాంకెట్ కావాలంటే సపరేట్గా తీసుకోవాల్సిందే. చాలా మంది స్టే చేసారు ఇక్కడ. చాలా మంది ఉన్నారు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు ఘోరంగా చలి పెడుతుంది అసలు. ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ వచ్చేసి మ్యాగీ, రైస్ అన్నీ ఉన్నాయి, దొరుకుతున్నాయి. కాకపోతే ప్రైజెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. నాతో పాటు వచ్చిన ఒక బ్రో ఉత్తరప్రదేశ్ బ్రోది. అండ్ మొత్తం 9 మెంబర్స్ ఉన్నాయి మేము గ్రూపు. అందరికీ 2 పర్సన్కి టెంట్ తీసుకున్నాము. నాకు 2 పర్సన్స్కి తీసుకున్నా కాబట్టి 1000 రూపీస్ అంటే 500 టెంట్కి పడ్డది. అండ్ బ్లాంకెట్కి 300, 800 పడ్డది మొత్తము. ఫుడ్ వచ్చేసి ఆ బ్రో దగ్గర, యూపీ బ్రో దగ్గర గ్యాస్ ఉంది సిలిండర్, చిన్న సిలిండరు. మ్యాగీస్ తీసుకొచ్చిండు. 10 ప్యాకెట్స్ మ్యాగీస్ తీసుకొచ్చిండు. ఇది డీటెయిల్స్. ఇక్కడ మొత్తము పైన జుకో వ్యాలీ టాప్ వ్యూ పాయింట్ దగ్గర, క్యాంప్ సైట్ దగ్గర డీటెయిల్స్ ఇవి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మార్నింగ్ వ్యూ చూపిస్తా. జస్ట్ వెయిట్. మ్యాగీ వండుకొని ఇక్కడ బాగుంది, కానీ లైట్స్ ఉంటే బాగుంటుండే. మొత్తం చీకటి ఉండిపోయింది. ట్రెక్కింగ్ ఎట్లా రావాలి, ఏంది కథ, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ ఏమేమి చార్జ్ చేస్తారో అదంతా వీడియో అప్లోడ్ చేసి ఆల్రెడీ మన యూట్యూబ్లో లాస్ట్ వీడియో ఉంటుంది, అది చెక్ చేయండి. ఒకవేళ తెలియకపోతే బాగుంటుంది. కుదిరితే రండి. జుకో వ్యాలీ ఇట్స్ లుకింగ్ గుడ్ యాజ్. ఐ విల్ షో యూ. మార్నింగ్ చూపిస్తా. This one and this one, right? These two. Okay. ఇది టెంట్ 2 పర్సన్స్కి. 3%. హాయ్ బ్రో. Hi. అండ్ ఈజ్ ఫ్రమ్ UP. ఉత్తరప్రదేశ్. ఇది గ్యాస్ వేరే వాళ్ళ దగ్గర తడుక్కొని వచ్చినాము. ఇదేమో అక్కడ క్యాంటీన్లో తీసుకొచ్చినాము. 250 లేదా 1%. ఇది వాటర్ క్యాను, ఫోల్డబుల్ వాటర్ క్యాన్. ఇది వాటర్ తీసుకొని వెళ్ళి మ్యాగీ వండుకోవాలి. ఇంకా మ్యాగీ వండుకొని తినేయడమే, ఇంకా తిని పడుకోవడమే. ఎన్ని గనం ఉన్నాయి మ్యాగీస్. ఈ గ్యాస్ అండ్ స్టవ్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చినాం. అండ్ ఇది కిచెన్లో పట్టుకొచ్చినాము. ఈ బగానికి కూడా ఛార్జ్ చేసిర్రు. ఇక్కడ 50 రూపీస్ అంట దీనికి. అందరు బయట మంట పెట్టుకొని గ్రూప్స్ వచ్చినాయి. అంటే ట్రావెల్ కంపెనీస్ ఉంటాయి కదా, అట్లా గ్రూప్స్ వచ్చినాయి. వాళ్ళందరూ మంచిగా సాంగ్స్ పెట్టుకొని మంట పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మూన్ లైట్ బాగుంది, కాకపోతే ఫోన్లో లైట్ కనిపించట్లేదు. కానీ మూన్ లైట్ మంచిగా, మూన్ వచ్చింది, ఫుల్ మూన్ ఉంది, మంచిగా బాగుంది. అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఎవ్వరంతా వాళ్ళు. పడుకుంటా నేను కూడా. ఇంకా గుడ్ నైట్. పొద్దున వ్యూ చూపిస్తా. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఇది నా టెంట్. ఇక్కడ నుంచి బేస్ క్యాంప్ నుంచి అక్కడికి లాస్ట్ ఫైనల్ పాయింట్, వ్యూ పాయింట్ వరకు అట్లీస్ట్ 20 to 30 minutes ట్రెక్ ఉంది. స్టార్ట్ అయినా ఆల్రెడీ 4:30కి లేచి. ఇటు సైడ్ ఆల్రెడీ మూన్ ఉంది. ఇగో ఇటు సైడ్ సన్ రైజ్ అవుతుంది. లెట్స్ గో. మనమే ఫస్ట్ లేచినాం అనుకుంటే మనకన్నా ఫస్టే చాలామంది వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సన్ రైజ్ కోసం. వా, దిస్ ఈజ్ జుకో వ్యాలీ. ద వ్యూ. జుకో వ్యాలీ. దిస్ ఈజ్ ద ఫైనల్ వ్యూ.
వర్త్ వర్మ వర్త్. నిన్న అంతసేపు ట్రెక్ చేసినందుకు అసలు వర్త్. అసలు ఎంత బాగుంది చూడు, తోపు కదా. లైఫ్ టైం ఒక్కసారైనా విజిట్ చేయాలి జుకు వ్యాలీ అండ్ హార్న్బిల్ ఫెస్టివల్. నిన్న నైట్ అస్సలు కనిపించలేదు, ఇప్పుడు మాత్రము అసలు అమేజింగ్. అసలు ఎంత బాగుంది కదా ల్యాండ్స్కేప్. వాటర్ లేవు అసలు, చలి కూడా ఘోరంగా వస్తుంది. టైం 7 అవుతుందా, 6:30 అవుతుంది అంతే. ఇంతగానో విండ్ వచ్చేసింది అప్పుడే. కానీ వర్త్. ఇంతగానం డేంజర్ ట్రెక్, అసలు ఘోరమైన ట్రెక్. ఆల్మోస్ట్ 5 hours ట్రెక్, 2 hours దారుణమైన ట్రెక్. మళ్ళీ ఇంకా దాని తర్వాత 8 kilometers బై వాక్. అది కూడా కొంచెం అట్లనే ఉండే. కాకపోతే ఓకే, నైట్ మాత్రం చలికి ఆ టెంట్లో ఘోరం. అసలు సచ్చినా అసలు నిద్ర పట్టలే అసలు. కానీ అన్నిటికీ వర్త్ అనమాట. ఇంకా ఏదైనా సరే అంతే, ట్రెక్కింగ్లో డెస్టినేషన్, ఆ ప్లేస్ డెస్టినేషన్ ఉంటుంది కదా, అది మైండ్లో పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఇంకా దాన్ని చూసిన తర్వాత, ఫైనల్ ప్లేస్ చూసిన తర్వాత చేసిన కష్టం, చేసిన ట్రెక్ అంతా మర్చిపోతా నేనైతే. మస్తు అనిపిస్తుంది, ఇంకా బాగుంది. అక్కడ సిల్వా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దామన్నారు బ్రోస్, నాతో పాటు వచ్చిన బ్రోస్. ఇంకా ముందుకి, ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు వ్యాలీ. లోపలికి వెళ్ళిపోవచ్చు, అంటే వ్యాలీలో డైరెక్ట్ లోపల వ్యాలీలో ఉండొచ్చు. పోతున్నా, కానీ చలి మాత్రం ఘోరంగా వేస్తుంది. ముక్కులో నుంచి ఆడుతుంది. వావ్, ఐస్. వాటర్ మొత్తం ఐస్ కట్టిపోయినాయి. మస్తుంది. ఈ ప్లేస్ కోసం వచ్చిన, అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళను ఇంకా. చాలిగా దమ్ము వస్తుంది ఇక్కడికే. ఇది ఇంకా ఫైనల్ వ్యూ పాయింట్. ఇంకా అక్కడికి వెళ్ళొచ్చు, కానీ అక్కడికి వెళ్ళే ఓపిక లేదు. ఇంకా రిటర్న్ అయిపోతున్నా. అక్కడ రూమ్ కూడా చెక్అవుట్ చేయాలి. ఆంటీ ఫోన్ చేస్తుండొచ్చు, ఎన్నిసార్లు ఫోన్ చేసిందో ఏమో. ఫోన్ సిగ్నల్ అస్సలు లేదు, సింగిల్ పాయింట్ కూడా సిగ్నల్ లేదు. విజిట్ చేయాలి లైఫ్లో ఒక్కసారైనా జుకు వ్యాలీ అండ్ హార్న్బిల్ ఫెస్టివల్. హార్న్బిల్ ఫెస్టివల్ వచ్చినప్పుడే జుకు వ్యాలీ రావడం బెటరు, ఎందుకంటే ఫెస్టివల్ అండ్ జుకు వ్యాలీ రెండు కవర్ చేయొచ్చు. తోపు ట్రెక్. ఇక్కడికి ఎట్లా రావాలి అనేది లాస్ట్ వీడియో అప్లోడ్ చేసా. ట్రెక్కింగ్ అండ్ కోహిమా నుంచి ట్రెక్కింగ్ ఎట్లుంటుంది, బేస్ క్యాంప్ వరకు ఎట్లా రీచ్ కావాలి అనేది మొత్తం కంప్లీట్ ట్రెక్కింగ్ డీటెయిల్స్ అప్లోడ్ చేసిన. లాస్ట్ వీడియో చెక్ చేయండి. దట్స్ ఇట్ గైస్, జుకు వ్యాలీ ట్రెక్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రిటర్న్ అయిపోవడమే. సేమ్ అక్కడ బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బ్యాగ్ ఉంది, అక్కడ టెంట్లో బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ తీసుకొని ట్రెక్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. ఇంకా ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ నుంచి జీప్ తీసుకొని విశ్వేమ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ నుంచి కోహిమా ఇంకా రూమ్కి ట్యాక్సీ, అక్కడ నుంచి ట్యాక్సీ తీసుకొని కోహిమా వెళ్ళిపోవాలి. ఇంకా అది బాయ్ బాయ్.